నిజమే. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం, ఆయన సమక్షంలో మనం ఉన్నాం, ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మాటలు మనం వెళ్ళిపోతున్నప్పుడు అత్యంత శ్రద్ధగా మనం దేవుడి మాటలు వినాలి. నేను ఒక ప్రాముఖ్య విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మహాత్ముడు నిన్న రోజున సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ దేవుడు చుట్టూ జరిగించాడు. సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ యొక్క ప్రాముఖ్యత, సండే స్కూల్లో ఏ విధంగా టీచ్ చేయాలి, తర్వాత సండే స్కూల్ టీచర్స్ వారి యొక్క జీవితం ఎలా ఉండాలి అన్న విషయాలు నేను ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఈ విధంగా ఉండమని పాస్టర్ దేవేంద్ర గారు అడిగినప్పుడు సంతోషంగా, గత సంవత్సరంగా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు ఈరోజు అనుమతించాడు, అనుకూలపరిచాడు. అందుకు నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆయన సమక్షంలో ఉన్నాం, ఆయన మన మధ్య ఉన్నాడు. ఈ ఉద్దేశంతో మనం దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం సిద్ధపాటు కలిగి ఆయన మాటలు వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విందాం. దేవుడు మాట్లాడే మాట గ్రహించడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని అంగీకరించి దాన్ని మన జీవితంలో అన్వయించుకొని దాని ప్రకారం జీవించడానికి మనం సిద్ధపడదాం. మా ప్రియ తండ్రి, మీ కొరనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అమూల్యమైన తండ్రి, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నిన్ను ఆరాధించి మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి, పాపం నుంచి విడుదల చేసి, శాపం నుంచి విడుదల చేసి, నరకం నుంచి తప్పించి మీరు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీరు మా బోధకునిగా ఉండి మమ్మల్ని సర్వసత్యములను నడిపించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘంలో ఉన్న మనం, ఆయన బిడలముగా చేయబడిన మనం ఏ విధంగా ఉండాలి అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకు బాగా తెలిసిన విషయమే, దేవాది దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలను ఒక అద్భుతమైన ఉద్దేశంతో వారితో సహవాసం చేయడానికి, వారి చేత ఆరాధించబడడానికి, వారి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు ఆదాము అవ్వలను చేసిన సందర్భం. ఆ తర్వాత వారు ఏ విధంగా పతనమైపోయారు, పాపం ప్రవేశించింది అన్న విషయాలు మనందరికి బాగా తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో ఆదికాండము 6వ అధ్యాయంకి వచ్చేసరికి, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. అక్కడ 5వ వచనం చివరి మాట మనం చూస్తున్నాం. యెహోవా చూచి అనే మాట మనం చూస్తా ఉన్నాం. ప్రభు చూస్తా ఉన్నాడు, ప్రభు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభు మానవుల నుంచి ఆయన ఏం కోరుతా ఉన్నాడు, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి, లేదా దేవుడు ఎలాంటి వారిని వెతుకుతా ఉన్నాడు అనే విషయం మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బాగా చదువుకున్న వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అందం కలిగిన వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఉన్నారు, బాగా డబ్బు ఉన్నవారు ఉన్నారు, బాగా ప్రజలందరికీ బాగా పరిచయస్తులు లేదా అభిమానులు కలిగిన వారు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు వారి కోసం వెతుకుతున్నాడా, వారిని వెతుకుతున్నాడా, లేదా అసలు ఆయన ఎవరిని వెతుకుతా ఉన్నాడు? సో దేవుడు ఎవరిని వెతుకుతా ఉన్నాడు? దేవుడు వెతుకుతున్న మనుషులు ఎవరు, ఎలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు? ఆ గుంపులో మనం ఉన్నామా అనేది మనం ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క నిజమైన దేవుణ్ణి గుర్తించి, సత్యాన్ని మనం గుర్తించి, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం, సంఘంగా ఉన్నాం, ఆయన బిడ్డలంగా మనం ఉన్నాం, మనం ఆయన ఏర్పాటులో ఉన్నాం.
ఆయన పిలుపుని అందుకుని మనం ఇక్కడ ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వచ్చాం. చాలా సంతోషం. అయితే దేవుడు వెతుకుతా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఒక్కరు కూడా ఆయన కోరుకున్నట్లుగా లేని స్థితిలో ఒకే ఒక వ్యక్తి కనబడ్డాడు, నోవాహు గురించి కింద ఆ వచనాన్ని రాయబడి ఉన్నాయి. దేవుడు ఎలాంటి వారు కావాలి అని కోరుకున్నాడో అలాంటి స్థితిలో నోవాహు మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా దేవుడు ఒకసారి గమనిస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఎవరు తగిన వారు ఎదురు చూస్తున్న సందర్భంలో దేవుడు ప్రణాళికలో మోషే కనబడ్డాడు. ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకుని ఏ విధంగా తన ప్రజలను విమోచించాడు అని మనకు తెలుసు. అదేవిధంగా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఊసు అనే దేశంలో ఒక్కడు నీతిమంతుడిగా, నిందారహితుడిగా, యథార్థవంతుడిగా, దేవుని భయభక్తి కలిగిన వాడిగా ఒక్కడు యోబు కనబడుతూ ఉన్నాడు. అలాగే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. జకరియా, ఎలిజబెతులను చూస్తే వారి గురించి రాయబడిన మాట, వారు దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉన్నట్లుగా, నిందారహితులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరందరి గురించి నేను ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నప్పుడు నేను గుర్తు చేస్తున్న మాట, ఇప్పుడు కూడా ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రభు వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి ఎలాంటి వారు కావాలి, అలాంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అని ఆలోచించుకోవడానికే ఈ సందేశాన్ని మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సంఘముగా మనం ఉన్నాం అంటే ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం, ఆయన రాజ్యంలో మనం చేర్చబడ్డాం, ఆయన బిడ్డలుగా మనం చేయబడ్డాం, ఆయన శరీరంలో అవయవాలుగా మనం ఉన్నాం. క్రీస్తు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన శరీరంలో అవయవాలుగా మనందరం ఉన్నాం. మనందరం కూడా సంఘంగా ఉన్న మనందరినీ ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా అంటే లోకములో నుండి ప్రత్యేకముగా ఉండడానికి పిలువబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకంగా జీవించడానికి బయటకు పిలువబడిన వారు. మనం బ్రతుకుతుంది లోకంలోనే, కానీ లోక సంబంధులం కాదు. మనం బ్రతుకుతుంది పాపంతో నిండిన లోకంలోనే, కానీ మనం పాప సంబంధులం కాదు. మనం ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడ్డాం, ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడ్డాం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంఘంలో ఉన్న మనం ఈ ఉద్దేశాన్ని గుర్తించాలి. దేవునికి ఎవరు కావాలి, దేవునికి ఎలాంటి వారు కావాలి? 4 మాటలు గుర్తు చేస్తాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అసలు దేవుడు మన నుంచి దేవుడిని ఎలాంటి వారిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఆయన కోరుకుంటున్న వారిలాగా మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి. మొదటి విషయం దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు, ఎలాంటి మనుషుని ఆయన కోరుకుంటున్నాడంటే, ఇంకా చెప్పాలంటే ఎలాంటి వారిని ఆయన వాడుకుంటాడు అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే మొట్టమొదటి విషయం దేవునికి పరిశుద్ధులు కావాలి. ఎవరు కావాలండి? పరిశుద్ధులు కావాలి. చాలా మంది తమ జీవిత కాలంలో వారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, నాకు ఈ తలాంతు ఉంది, నాకు ఆ తలాంతు ఉంది, నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది, లేదా నేను అది చేశాను, ఇది చేశాను అని కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు కావాల్సింది ఎవరంటే పరిశుద్ధులు కావాలి. గాడ్ నీడ్స్ హోలీ జనరేషన్. దేవునికి పరిశుద్ధమైన తరం కావాలి. పరిశుద్ధమైన తరం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లోకము పాపంతో నిండి ఉంది. ఈ లోక అధికారి సాతాను అన్న విషయం మనకు తెలుసు. ఎక్కడ చూసినా పాపం విస్తరించిన ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి దేవుని లేఖన భాగాలను మనం చూస్తే, అసలు మనం ఎవరు, దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఎవరు, ఎందుకోసం మనం పిలువబడ్డాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలండి. సంఘంలో ఉన్న మనందరూ ఎవరు? సంఘంలో ఉన్న నీవు నేను ఎవరం?
అని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నారంటే, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. వీఆర్ కాల్డ్ టు బి హోలీ. మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. సహజంగా మనం చాలా సందర్భాల్లో ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రోజున బయట క్రైస్తవ సమాజంలో ఒక భయంకరమైన దుర్బోధ విస్తరిస్తూ ఉంది. దాన్ని ప్రాస్పరిటీ గాస్పెల్ అంటాం. నీకు యేసు ప్రభువుని నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది. ఆ రెండింటి గురించే మాట్లాడుతుంటారు ఇప్పుడు. ఈ ప్రజలు కూడా చాలా మంది విశ్వాసులు అని చెప్పుకునేవారు. వారికి ఏం కావాలంటే యేసుక్రీస్తు ఇచ్చేవి కావాలి, యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలే కావాలి. ఒకవేళ వారి ముందు నీకు యేసే కావాలా, యేసుక్రీస్తు ఇచ్చేవి కావాలంటే చాలా మంది యేసుక్రీస్తు ఇచ్చేవి కావాలని కోరుకునే టైప్ ఉన్నారు. అయితే నిజమైన విశ్వాసిగా దేవుని బిడ్డలు ఉన్న మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది ఎవరు? ప్రభు కావాలి. మనకు కావాల్సింది ఎవరు? ప్రభు కావాలి. మనం జీవించాల్సింది ఆయన కోసం. ఎప్పుడైతే నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావో నీకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. అయితే కేవలం ఆయన అనుగ్రహించే దానికోసం ఎంత వెంపర్లాడాల్సిన పని లేదు. కేవలం ఈ భౌతికపరమైన ఆశీర్వాదాల కొరకు కాదు మనం పరిగెత్తాల్సింది. ఆయన కొరకు మనం పరిగెడితే మనకేం అవసరం ఆయన తెలుసు. ఈ భూమి మీద కొంతమంది తండ్రులు ఉంటారు. వారు తాగుబోతులు, తిరుగుబోతులు, చెడు అనుమతులు కలిగిన వారు చాలా మంది ఉంటారు. అయినా సరే వాళ్ళు కూడా తమ బిడ్డలకు ఏం కావాలో చూస్తారు. వాళ్ళు కూడా తమ బిడ్డలకు కావాల్సిన బట్టలు, వాళ్ళ బిడ్డలకు కావాల్సిన ఆహారం, వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువు, వాళ్ళ బిడ్డలు ప్రయోజనం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ లోక సంబంధంగా పాపముతో నిండిన తండ్రి ఆ విధంగా అనుకుంటా ఉంటే, అత్యంత పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మన పరలోకపు తండ్రి మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అయితే మన దృష్టి మన కూడా ఆయన మీద ఉండాలి. మన ఉద్దేశం ఏంటి కూడా ఆయన మీద ఉండాలి. మీకు క్రీస్తు కావాలా, ఆయన ఇచ్చేవి కావాలా అంటే మనం ఏం కోరుకుంటాం ఆలోచించాలి. ఇక్కడ ప్రభువు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే, అసలు మనం ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడంటే, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా, డబ్బులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా, ఇవి కాదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన మన నుండి పరిశుద్ధతను కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధ. అందుకని ఆయన పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారు అనే మాట చూస్తూ ఉంటాను. నేను ఒక మాట చెప్తున్న జాగ్రత్తగా, యేసుక్రీస్తు మాత్రమే సత్యదేవుడు, యేసుక్రీస్తు మాత్రమే జీవం కలిగిన దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే మానవులను పాపం నుంచి విడుదల చేసి పరిశుద్ధపరచగలిగే దేవుడు అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఆయనలాగా పాపులలో, ఆయనలాగా కన్య గర్భాన జన్మించిన వారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఇంకెప్పుడైనా జరుగుతుంది? ఎప్పటికీ. ఆయనలాగా శక్తివంతమైన కార్యాలు చేసిన వారు ఎవరు ఉన్నారా? యేసయ్య నా ప్రార్థన విన్నాడు, నా జీవితంలో కార్యం చేశాడు అని ఇప్పటికీ ప్రతిరోజు కొట్లాది నుంచి చెప్తూ ఉన్నారు. మంచి సాక్ష్యాలు కూడా మనం విన్నాం. ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు చిన్న విషయం అనుకోవచ్చు, చిన్న విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తాడు. ఆయనలాగా పరిశుద్ధుడు అని పిలువబడిన వారు ఎవరు ఉన్నారా? ఒకవేళ ఈ భూప్రపంచంలో పరిశుద్ధుడు అనే పదం ఎవరికైనా ఆపాదించాలి అంటే యేసుక్రీస్తు మాత్రం అర్హుడై ఉంటాడు. ఎందుకంటే ఎవరి జీవిత చరిత్ర చూసినా, ఏ గ్రంథాన్ని చూసినా, ఎవరి గురించి మనం తరచి వెదకి వారి జీవిత చరిత్ర చూసినా, వారి జీవితంలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము. కానీ యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. అందుకే యేసుక్రీస్తు ఆయన మాట్లాడతాడు, యోహాను సువార్తలో ఆయన మాట్లాడతాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా, మీలో ఎవరైనా ఒక్కడు నాలో పాపాన్ని చూపించగలడా అని సవాలు చేసిన ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు క్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే పరిశుద్ధుడు.
ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలడా? చూపించలేడు. ఒక పాపి మరొక పాపిని రక్షించగలడా? రక్షించలేడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మాత్రమే పాపులను రక్షించగలడు. ఆయన మాత్రమే పాపులను పరిశుద్ధపరచగలడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఆయన మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడున్న యవనస్తులు, నాకు ఎక్కువ మంది యవనస్తులు కనబడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఒక ఛాలెంజ్ మీ ముందు ఉంచుతున్నాను, ఒక సవాలు మీ ముందు ఉంచుతా ఉన్నాను. పరిశుద్ధమైన యవ్వన జీవితం జీవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రభు మీ నుండి ఆశిస్తున్నదే, అన్నా నాకు చదువు పెద్దగా రాదు, ఏమి ఇబ్బంది లేదు. అన్నా నాకు పెద్ద టాలెంట్స్ లేవు, ఇబ్బందే లేదు. అన్నా నేను పేద ఉద్యోగం సంపాదించుకోలేను, అసలు ఇబ్బందే లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా అని ప్రభువు కావాలి. ఆయన పరిశుద్ధులను ఎదురు చూస్తా ఉన్నాడు. నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడింది. అసలు మనం ఎవరి ద్వారా రక్షించబడ్డాం? ఎవరి ద్వారా విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం కలిగిన క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాం. పరిశుద్ధమైన దేవుని ద్వారా మనం రక్షించబడ్డాం. ఈ పరిశుద్ధమైన దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటంటే పరిశుద్ధత మాత్రమే. పరిశుద్ధత అత్యంత ప్రధానమైన దేవుడికి కావాలి. ఆ పై వచనంలో జాగ్రత్త గమనించండి. 14వ వచనం చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇది ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. నాకు ఒక మాట చెప్పండి, ఒకసారి నా వైపు చూడండి. చాలా మంది అంటారు, బ్రదర్ ఈ రోజుల్లో పరిశుద్ధంగా జీవించడం సాధ్యమేనా? అసలు ఎంత పాపం విస్తరించింది. ఏ రోడ్డు మీద చూసినా భయంకరమైన అశ్లీలమైన వాల్ పేపర్లు, వాల్ పోస్టర్లు, సినిమా, టీవీ అంతా సినిమాలు, సీరియళ్ళు, షోలు అన్నీ కూడా పాపంతో నిండి ఉన్నాయి. న్యూస్ పేపర్ చదువుదామంటే న్యూస్ పేపర్లో కూడా పనికి మాలిన విషయాలు, భయంకరమైన విషయాలు, ఇంకా చెప్పాలంటే అశ్లీలమైన బొమ్మలు. సెల్ ఫోన్ తెరిచామంటే సెల్ ఫోన్ నిండా అపవిత్రమైన విషయాలే. ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్ ఎప్పుడు అపవిత్రమైన మాటలు, బూతు పనులు. చుట్టూ ఎక్కడ చూసిన పాపం 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 విస్తరిస్తే, ఎక్కడ చూసిన బార్లు, ఎక్కడ చూసిన క్లబ్లు, ఎక్కడ చూసిన సినిమా హాలు, ఎక్కడ చూసిన పాపం, వ్యభిచారం విస్తరిస్తూ ఉంటే ఈ రోజుల్లో పరిశుద్ధంగా జీవించడం సాధ్యమేనండి అడిగేవారు ఉన్నారు, అనుకునేవారు ఉన్నారు. ఒకప్పుడు కుదిరింది, ఈ రోజుల్లో సాధ్యమేనా అడిగే యవనస్తులు ఉన్నారు. అన్న ఈ రోజుల్లో పరిశుద్ధంగా జీవించడం సాధ్యమేనా అనేవారు ఉన్నారు. నాకు ఒక మాట చెప్పండి, మన పరలోకపు తండ్రి ప్రేమ గల దేవుడా, లేదంటే మనము పాటించలేని ఆజ్ఞను ఇచ్చే క్రూరమైన తండ్రి? ఎవరైనా ప్రేమ గల తండ్రి మానవునికి అసాధ్యమైన ఆజ్ఞను ఇస్తాడా? ఎవరైనా ఆ ఆలోచన ఉంటే, అన్నా ఈ రోజుల్లో పరిశుద్ధంగా జీవించడం అసాధ్యమైన ఆలోచన ఉంటే దాన్ని తీసిపక్కన. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నేను పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మీరును. ఇక్కడ మాట జాగ్రత్త గమనించండి. మీరు ఎంత శ్రద్ధగా వింటారో దేవుని మాటలు అంత శ్రద్ధగా మీ హృదయాల్లో పనిచేస్తుంది. కొంతమంది జాగ్రత్త, నేను అడుగుతాను కూడా, అవసరమైన మధ్యలో ఏం చెప్పిన అడుగుతాను, కొంచెం కేర్ఫుల్గా వినాలి, మనసులో పడిపోవాలి. దేవుని మాటలు ఎలా ఉండాలంటే, విచిత్రం ఏంటంటే చాలా మందికి సెల్ ఫోన్లో చూసింది, టీవీలో చూసింది, పేపర్లో చదివింది బాగా గుర్తుండదు, వాకింగ్ గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే శ్రద్ధగా వినకపోతే గుర్తుంది. జాగ్రత్తగా దేవుడు పరిశుద్ధమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు?
3 మాటలు చెప్తే జాగ్రత్తగా. పరిశుద్ధమైన ఆజ్ఞ ఏంటి అంటే మీరు పరిశుద్ధంగా ఉండండి, ఇది ఆజ్ఞ. 2, దేవుడు పరిశుద్ధమైన ఆ మోడల్ మాదిరి ఇచ్చాడు, పరిశుద్ధతకు మాదిరిని ఇచ్చాడు. ఏంటి తెలుసా? మన మాదిరి ఏంటి తెలుసా? యేసుక్రీస్తు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మాదిరి కూడా మనకు ఉంది. ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అన్న, మనుషులు పరిశుద్ధంగా ఉండడం అసాధ్యం అనొద్దు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మానవునిగా పుట్టి నీకులాగా నాకులాగా బ్రతికి మనలాగా అన్ని శోధనలు ఎదుర్కొని ఆయన పాపము లేనివాడిగా, నిష్కల్మషుడిగా, ఏ పాపము ఎరుగని వాడిగా మన వల్ల అన్ని శోధనలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఈ భూమి మీద జీవించాడు మనలాంటి ఒక మనుష్యుడిగా. కాబట్టి ఒక మాదిరి మనకుంది. ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాడని చెప్పొద్దు. ఆయన సంపూర్ణమైన దేవుడు, అదేవిధంగా సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జీవించాడు. ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఉన్నప్పటికీ ప్రతి శోధనను జయించి పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి మనకు మాదిరి ఉంది. యేసుక్రీస్తులాగా పరిశుద్ధంగా ఉండాలి. 3వది, ఆయన పరిశుద్ధమైన వాగ్దానం కూడా ఇచ్చాడు. ఏంటో తెలుసండి? నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. ఏం చేశాడంటండి? నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి వదిలేయలేదు, నాకులాగా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి వదిలేయలేదు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను ఆయన వాగ్దానం చేశాడు. 3 పదాలు చెప్తా. పరిశుద్ధమైన ఆజ్ఞ ఇచ్చాడు, పరిశుద్ధమైన మాదిరిని ఇచ్చాడు, పరిశుద్ధమైన వాగ్దానం కూడా ఇచ్చాడు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. కాబట్టి ఎవరైనా ఈ రోజుల్లో పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం అంటే అది సరైన ఉద్దేశం కాదు. చాలా మంది సాకులు చెప్తూ ఉంటారు. అయితే ఒక్క మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు అత్యంత ఉన్నతంగా మీ నుండి నా నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? పరిశుద్ధత. కాబట్టి ఈ మందిరాన్ని ఏమంటాం? ఈ పరిశుద్ధ ఆలయం అని మనం అంటాం. ఈ ఆరాధన ఏమంటాం? పరిశుద్ధ ఆరాధన అంటాం. ఇదిగో దీన్ని ఏమంటాం మనం? పరిశుద్ధ గ్రంథం అంటాం. దేవుడు మనకు వరంగా రక్షించబడిన మనకి ఇచ్చిన ఆత్మను ఏమని పిలుస్తాం? పరిశుద్ధ ఆత్మ అంటాం. దేవుని బిడ్డలను పరిశుద్ధులు అని పిలుస్తుంది దేవుని వాక్యం. విశ్వాసులు అని మనం అంటాం, కానీ బైబిల్ మనల్ని ఎలా పిలుస్తుంది తెలుసా? పరిశుద్ధులు. సైన్స్. ఇదిగో పరలోకానికి ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? పరిశుద్ధ పట్టణం అంట దాని పేరు. ఏంటది? పరిశుద్ధ పట్టణం. ఏదైనా చూడండి, పరిశుద్ధత 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 పరిశుద్ధత, ఇదే దేవుని వాక్యం రాస్తుంది. ఇన్ని గ్రంథాలు ప్రపంచంలో ఉంటే ఈ ఒక్క గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం ఎందుకు పేరు పెట్టారు? ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాటలు మాత్రమే పరిశుద్ధుడు. మీకు విషయం తెలుసా? ఈ బైబిల్లో ప్రతి పేజీలో పరిశుద్ధత లేదా పరిశుద్ధతకు సమానమైన అర్థం వచ్చే ఒక పదం బైబిల్లో రాస్తున్నది. ప్రతి పేజీలో ఏ పదం ఉంది? పరిశుద్ధత అనే పదం ఉంది. కొన్ని పేజీల్లో పరిశుద్ధత అని లేదు, కానీ పరిశుద్ధతకు సమానమైన అర్థం వచ్చి వేరే పదం రాస్తున్నారు. అందుకని దీని ఏమన్నారు? పరిశుద్ధత, పరిశుద్ధ గ్రంథం అన్నారు. మనం ఆరాధించే దేవుడు చాలా, ఆయనకున్న చాలా గుణలక్షణాలు ఉన్నాయి. కానీ పరలోకంలో ఆయన గురించి ఏం చెప్పబడుతుంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తాం కదా, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రతిగానాలు చేయబడుతూ ఉన్నాయి. దేవుడేమో పరిశుద్ధుడు, మనకి ఇవ్వబడిన వాక్యం పరిశుద్ధ గ్రంథం, మనకి ఇవ్వబడిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఇదిగో మన పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధంగా పరిశుద్ధ ఆరాధనలో మనం పాల్గొని పరిశుద్ధమైన దేవుడిని ఆరాధిస్తూ ఒకానొక రోజున పరిశుద్ధ పట్టణంలో ప్రభుతో కలిసి నివాసం చేయాలని ఆశపడుతూ ఉంటున్నా మనం మరి ఎలా బ్రతకాలి?
ఎలా బ్రతకాలండి? బైబిల్ చెప్తా ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు. బ్రదర్, నా ఆస్తంతా పేదలకు పంచిపెట్టేశానండి, నా ఆస్తంతా ఇచ్చేసానండి, చాలా మంచి పనులు చేశానండి, చాలా గొప్ప కార్యాలు చేశానండి, ఆ మంచి పని చేశాను, ఈ మంచి పని చేశాను, నేను పరలోకం వెళ్తానండి అంటే బైబిల్ అంటది అది కాదా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఏమండాలి? దేవుని చూడాలి అన్నా, దేవుని చేరాలి అన్నా, పరలోకం వెళ్ళాలి అన్నా మొట్టమొదటిగా మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుడిని చూస్తారు. ఒకవేళ ఈ అంశాన్ని మీరు తక్కువగా అంచనా వేయదు. బైబిల్ అంతా మీరు చూడండి, ఎవరైతే పరిశుద్ధంగా జీవించారో ఆ భక్తులు దేవుడు ఎంత గొప్పగా వాడుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే యోసేపు జీవితం. పాత నిబంధనలో యోసేపుకు తండ్రి అయిన యాకోబు దేవుడి గురించి చెప్పాడు, దేవుడు పరిశుద్ధుడని చెప్పాడు, దేవుడు పాపాన్ని సహించడని చెప్పాడు, దేవుడు ఆయన చూస్తాడు, ఎల్లప్పుడూ నన్ను చూస్తాడు, నిన్ను చూస్తాడు అని చెప్తూ వచ్చాడు. అందుకే ఆ మాటలన్నీ యోసేపు జీవితంలో ఉండిపోయినాయి. ఇప్పుడు యోసేపు 17 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. 17 సంవత్సరాల వయసులో టీనేజ్ బాయ్, అంటే ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న వయసు అనమాట. ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న వయసులో ఒక బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి, అమ్మివేయబడ్డాడు. అన్నలే మోసం చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని మర్చిపోలేదు, దేవుని పరిశుద్ధత మర్చిపోలేదు, పరిశుద్ధంగా యథార్థంగా జీవించడానికి తీర్మానం చేస్తుంది. ఇక్కడ ఉన్న యవనస్తులకి నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మీ జీవితంలో పరిశుద్ధంగా జీవించాలి అనే నిర్ణయం అన్నిటికంటే ప్రథమ స్థానంలో ఉండాలి. ఏ స్థానంలో ఉండాలి? మొట్టమొదటి స్థానంలో ఉండాలి. యోసేపు గారి జీవితం. నాకు ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు అతని దగ్గర అమ్మా నాన్న ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? లేదు. ఒక పాస్టర్ గారు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఏదైనా చర్చ్ ఉందా? అక్కడ ఎవరైనా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? పోనీ ఆ రోజుల్లో బైబిల్ ఏమైనా ఉందా? అప్పుడు ఏమైనా ఉపవాస ప్రార్థన జరిగాయా? బైబిల్ స్టడీ జరిగేదా? ట్రైనింగ్లు ఏమైనా ఉన్నాయా? తన చుట్టూ యెహోవా గురించి తెలిసిన వారు ఎవరు లేరు. కానీ ఎలా బ్రతుకుతున్నాడండి? ఇతనేదో ఫోన్ ఎత్తుకుని పాపాన్ని చూడడం కాదు, ఇతనేదో ఎవరి వైపు చూసి ఆకర్షించబడ్డం కాదు, ఇతనేదో పాపం చేయడం కాదు, పాపం చేయడానికి మనసులో ఎక్కడో పాపపు ఆలోచన రావడం కాదు, హృదయంలో ఎక్కడో పాప ఆలోచన రావడం కాదు. పోతీఫర్ భార్య అంట మాటికి ప్రతిరోజు వచ్చి శోధిస్తా ఉందంట పాపం చేద్దామని, ప్రతిరోజు పాపం చేద్దామని ప్రేరేపిస్తూ ఉంటే అంటున్నాడు, యెహోవాకు విరోధంగా నేను పాపం చేస్తాను. అతని పక్కన అమ్మ నాన్న లేరు, బంధువులు లేరు, తెలిసిన వారు లేరు. సాక్షాత్తు ఆమె వచ్చి పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటే తన దృష్టిలో ఎవరు లేకపోయినా తనతో ఎవరున్నారనే భావన ఉంది. ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారనే భావన ఉంది. ఎవరి నాకు అనిపిస్తుందండి, ఎంత ధైర్యంగా విశ్వాసులను చెప్పుకునేవారు, క్రైస్తులను చెప్పుకునేవారు పాపాన్ని ఎలా చేస్తారు? సంఘానికి వచ్చేవారు, సన్నిధికి వచ్చేవారు, వాక్యం చదివేవారు, ప్రార్థన చేసేవారు, ఆరాధన చేసేవారు ఎలా ఇంత ధైర్యంగా పాపం చేస్తారంటే నాకు అనిపిస్తుంది అసలు వీరికి దేవుడు వారి మధ్య ఉన్నాడని, లేదా దేవుడు వారిని చూస్తున్నాడని అసలు ఏమైనా భయం ఉందంటారా? నిజంగా దేవుడు ఉన్నాడని భయం ఉంటే ఒక విశ్వాసి అక్రమ సంబంధం పెట్టుకుంటాడా? నిజంగా దేవుడు ఉన్నాడని భయం ఉంటే ఇగో ఈ సెల్ ఫోన్లో చూడకూడని పనికి మనల్ని చూస్తాడా? అటు ఇటు చూసి ఎవరు లేరని చెప్పుకుని చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అతని మనసులో ఏముంది? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడు కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్న భావన ఉందంటారా? నిజంగా ఉందా? దేవుడు చూస్తున్నాడు అనే భావన ఉంటే అపవిత్రమైనవి చూస్తాడా?
ఆ అపవిత్రమైన మాటలు మాట్లాడతాడా? ఒకవేళ సంఘంలో విశ్వాసిగా ఉంటూ స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగంలో అపవిత్రమైన మాటలు, అబద్ధాలు, బూతు మాటలు, డబల్ మీనింగ్ డైలాగులు, అసభ్యకరమైన మాట్లాడగలరా? ఇక్కడేమో దేవుడు స్తుతిస్తూ, ఇక్కడేమో ప్రభుని ఆరాధిస్తూ ఇదే పెదాలతో అపవిత్రమైన మాటలు మాట్లాడగలరా? నేను అనుకుంటాను, అసలు వీరికి దేవుడు ఉన్నాడని, దేవుడు వారి మధ్య ఉన్నాడని, రక్షించబడిన విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తము ఎరిగిన వాడని, ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదని, హృదయ రహస్యం ఎరిగిన వాడని అసలు వీరు నమ్ముతున్నారా? నమ్మితే ధైర్యంగా పాపం చేయగలరా? అసలు యోసేపుని చూడండి, ఎంత ఆశ్చర్యకరమో. తెలిసిన వారు ఎవరు లేరు. కొంతమంది హాస్టల్స్కి వెళ్తారు దూరంగా, అమ్మ నాన్న ఎవ్వరుండరు, తెలిసిన వారు ఎవ్వరుండరు. అక్కడ అనవసరమైన స్నేహాలు, అనవసరమైన ప్రేమలతో నా జీవితాలు పాడు చేసుకుంటారు. ఎవరు లేరు కదా. కానీ ఈ విషయం మర్చిపోయారా? ప్రభు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన సమస్తం తెలుసని, ఆయనకు రహస్యమైనది ఏది లేదని. అయ్యో ఎంత విచారకరం. పరిశుద్ధత కలిగి యోసేపు ఎంత అద్భుతం. దానియేలు జీవితం కూడా ఎంత అద్భుతంగా ఉందండి పరిశుద్ధత విషయంలో. ఆయనలో ఏ లోపము, ఏ నేరము కనుగొనలేకపోయారంట. దానియేలు విషయంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో ఏ పాపము, ఏ నేరము కనుగొనలేకపోయారంట దానియేలు విషయంలో. ఎంత అద్భుతమైన విషయం. యోసేపు పరిశుద్ధంగా జీవించడం వల్ల ఏమైందో తెలుసా? 17 సంవత్సరాల వయసులో బానిసగా వెళ్ళాడు. 30 సంవత్సరాలు వచ్చేసరికి ఆ దేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయాడు. ఫరో తర్వాత స్థానంలో నియమించబడ్డాడు. 13 సంవత్సరాలు బానిసగా ఉన్న వ్యక్తి 17 సంవత్సరాలకు వెళ్ళిన వ్యక్తి 30 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు చూడండి పరిశుద్ధాన్ని ఎట్లా దీవిస్తాడు. ఈరోజున చాలా మంది వ్యక్తులు, చాలా కుటుంబాలు పరిశుద్ధత లోపించి దేవుని దీవెనలన్నీ పోగొట్టు. దానియేలు చూడండి, ఒక టీనేజ్ బాయ్ బానిసగా వెళ్ళాడు బబులోను దేశానికి. తరువాత ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు? ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. జాగ్రత్తగా వినాలి. దానియేలు 5 రాజుల దగ్గర 70 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఇక ప్రపంచ చరిత్రలో ఎవరంతకాలం ఉండలేదు. దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించాడు. చిన్నలైన పెద్దలైన యవనస్తులైన పరిశుద్ధమైన జీవితం మనం జీవించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా ఉన్నతంగా ఉంటాయండి. చాలా ఉన్నతంగా ఉంటాయి. చాలా మంది ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, గొంతెమ్మ కోరికలన్నీ కోరుతూ అసలు వారి జీవితంలో ఈ నిర్ణయం ఉండదు. అయ్యా నువ్వు పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధంగా ఉండమన్నావు, నన్ను పరిశుద్ధపరుస్తానన్నావు. నేను పరిశుద్ధంగా జీవించగలిగితే అంతకంటే గొప్పదేముంది ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా. ఇది కదా మనకు ఉండాల్సిన అత్యవసరమైన ప్రార్థన. నేను చెప్పగలను కొన్ని 100 రిఫరెన్సులు, కానీ నాకు సమయం లేదు. పరిశుద్ధంగా జీవించడానికి మనం తీర్మానం చేస్తాం. ఒకవేళ నేను చెప్తా ఉన్నాను, మానవుడు 5 రకాలుగా తప్పిపోతాడు. అందుకే ప్రభు కూడా పచ్చి గాయాలు పొందాడు శిలువ మీద. అతి పెద్ద గాయాలు 5. మన పంచేంద్రియాల ద్వారా పాపం చేస్తామండి. ఏది ఆలోచించకూడదు అది ఆలోచిస్తాం, ఏది చూడకూడదు అది చూస్తాం, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడతాం, ఏది వినకూడదు అది వింటాం, ఏమి చేయకూడదు అది చేస్తాం. మానవుడు చేసే పాపం. ఈరోజు ఆలోచించేద్దాం. అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా? విడిచిపెడదాం. అపవిత్రమైన మాటలు ఉన్నాయా మన జీవితంలో? విడిచిపెడదాం. అపవిత్రమైన వాటిని మనం వింటున్నామా? విడిచిపెడదాం. అపవిత్రమైన వాటిని ఆలోచిస్తున్నామా? విడిచిపెడదాం. అపవిత్రమైన స్థలాలకు మనం వెళ్తున్నామా? విడిచిపెడదాం. అపవిత్రమైన కార్యాలు మన జీవితంలో ఉన్నాయా? విడిచిపెడదాం. ఎందుకంటే ప్రభు మనోడు ఏమాశిస్తున్నాడు?
పరిశుద్ధంగా జీవించాలి అంటే చాలా మంది యవనస్తులు నాకు చెప్పే మాట, అన్న నాకు పరిశుద్ధంగా జీవించాలన్న నా వల్ల కావడం లేదు, చాలా ఆశ ఉందన్న కావడం లేదు. మనం పరిశుద్ధంగా జీవించాలంటే రెండు విషయాలు. ఒకటి, పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. ఎవరి మీద? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనకు లోబడాలి, ఆయన కంట్రోల్లో మనం వెళ్ళిపోవాలి. ఇది తప్పు, వీళ్ళతో మాట్లాడడం వాక్యానుసారం కాదు, ఈ పని చేయడం వాక్యానుసారం కాదు, ఇది చూడడం వాక్యానుసారం కాదు, ఇది మాట్లాడడం వాక్యానుసారం కాదు, ఇదిగో వీళ్ళతో స్నేహం వాక్యానుసారం కాదు, వీళ్ళతో ప్రేమ వాక్యానుసారం కాదు, ఇదిగో ఈ సంబంధాల వాక్యానుసారం కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు లోబడాలి. మొదటిగా పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు లోబడాలి. రెండవదిగా పరిశుద్ధ వాక్యాన్ని బాగా ధ్యానించాలి. మీకు వచ్చే ప్రతి శోధన మీరు జయించాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది, దేవుని వాక్యం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చదివితే యేసుక్రీస్తు 3 సార్లు శోధించబడ్డాడు, 3 విధాలుగా శోధించబడ్డాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఆయన 3 సార్లు 3 వచనాలు చెప్పాడు సాతానుకు. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన 3 వచనాలను ప్రభు మాట్లాడాడు. చాలా మందికి వాక్య పరిజ్ఞానం లేక, వాక్య అవగాహన లేక, వాక్యాన్ని ధ్యానం చేయక, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకపోతే శోధనలో పడిపోతారు, తప్పిపోతుంటారు, పడిపోతుంటారు. అందుకే వాక్యము మీ హృదయము వాక్యము చేత నిండి ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ఏమేం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడికి లోబడాలి. రెండవది, వాక్యాన్ని బాగా చదవాలి. ఈ వాక్యం ద్వారా ప్రతి శోధన మీరు జయిస్తారు. యేసుక్రీస్తు మాదిరే, నేను కొత్త చెప్పట్లా. మత్తయి సువార్త 4లో ఆయన ఏం చేశాడు చూడండి. సాతాను శోధించడానికి వచ్చినప్పుడు 3 రెఫరెన్స్ చెప్పాడు.